హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నాయన గొప్ప దేవుడు నీకే వందనాలు స్తోత్రాలు జయముగల దేవా నీకే స్తోత్రాలు స్తోత్రాలైనా తండ్రి ఆదివారం తండ్రి జరగబోయే కార్యక్రమం అంతా మీరు నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలైనా తండ్రి అలాగే తండ్రి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం తండ్రి నాయన పాస్టర్ జరుగుతుండగా తండ్రి నాయన చక్కగా జరుగుడికి మీ కృప మీ కనుక మీరు నడిపించండి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి చక్కగా జరిగేలా దీవించి ఆశ్రయించి కాపుదలు ఉంచమని మీ కృప మీ కనుక మీ కాపుదల మా అందరి పట్ల ఉంచమని ఈ చిన్న పిల్లల్ని పాచాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. నీవు తోడుగా ఉన్నవని ధైర్యముగా ఉన్ననయ క్షణమైనా నన్ను మరిచిన నా ప్రాణం పోనెసయా నీవు తోడుగా ఉన్నవని ధైర్యముగా ఉన్ననయ క్షణమైనా నన్ను మరిచిన నా ప్రాణం పోనెసయా యేసయ్యా నా యేసయ్యా సృష్టికర్తవు నీవయ్యా యేసయ్యా నా యేసయ్యా నన్ను నతనేలు జకరయ్య బొకే ఇచ్చి అయ్యగారికి గౌరవిస్తారు. అనంతరము కూడా చప్పట్లు కొడుతూ ఆహ్వానించగా నతానేలు మార్త అమ్మగారికి బొకే ఇచ్చి గౌరవిస్తారు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా గట్టిగా పడతామయ్యా తెచ్చేస్తాను. అలాగే మన మధ్యలో లూదియా వచ్చి ఒక పాట పాడి దేవుని నామానికి మహిమపరుస్తారు. ప్రేమతో నన్ను పిలిచినావయ్యా ప్రేమనేది యేసయ్యా
ప్రేమతో నన్ను పిలచినావయ్యా. పిండి గుడ్డెలను అప్పము చేసి నీ దాసునికియా. కరువంత తీర్చావు యేసయ్యా, కొరతేమి రాలేదు యేసయ్యా. కరువంతమనేది యేసయ్యా, ప్రేమతో నన్ను పిలచినావయ్యా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇటు ఇటు టుప్ 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 టుప్. కొడు. పేదలపాలెం నుంచి వచ్చిన సహోదరు లేగాల లేగాల రూతమ్మ, తిమోతి భార్య, ఏం పేరు? దేవనమ్మ. అతి పరిశుద్ధుడా స్తుతి అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవేంతోను నీ కోసమే ఆశ్రయమైన నా మందిరంలో వయసులో పెద్దవారు ఉన్నారు, ఎందుకంటే సాల్వా వేయడానికి వాళ్ళే అర్హులు. హల్లెలూయా. మన మధ్యలో సంఘంలో పెద్ద ఆయన మరి వచ్చి అయ్యగారికి నలుగురు సాల్వా వేసి గౌరవిస్తారు, ఎందుకంటే వాళ్ళు వయసులో పెద్దవారు కదా, వాళ్ళకే అర్హులు. జనమైన నన్ను మరిచిన నా ప్రాణం పోనిసయా. కొండల్లో ఆ లోయలలో ప్రయాణించు వేళల్లో హల్లెలూయా. మరి అదేవిధంగా అమ్మగారికి కూడా గౌరవిస్తాం. మన మధ్యలో చారమ్మ, కొండల్లో ఆ లోయలలో కవలమ్మ, ప్రయాణించు వేళల్లో నీ రావాలా దాసులతో కవలమ్మ, ఆ క్రమాల్లో నీ వార్తను చెప్పుటకు నీ పరిశుద్ధులతో స్తుతించే ఆశీర్వాదం. నాకిచ్చితివి మరియమ్మ, నా యేసయ్యా. నీ మరియమ్మ, పరిశుద్ధులతో
చప్పట్లు కొడదాం. జయమునిదే ఓ సైనికుడా, భయము లేదు ఓ సేవకుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ముందు సంభ్రమే ఉన్నా వెనక శత్రువే తరిమిన భయమేంటి నీకు భయమేంటి? ముందు సంభ్రమే ఉన్నా వెనక శత్రువే తరిమిన భయమేంటి నీకు భయమేంటి? జయమునిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఈ భూములలో యేసుడా, నింగి ఈ నేల నీవు ఈ గాలి, నింగి ఈ నేల నీరు ఈ గాలి సాక్ష్యమిచ్చుచున్నది, సాక్ష్యమే ఉన్నది, సాక్ష్యమిచ్చుచున్నది. సాక్ష్యమే ఉన్నది. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా. గారికి చిన్న గిఫ్ట్ తేవడం జరిగింది. మన మధ్యలో సువార్తరాజు జీవన కుమారు, హల్లెలూయా. అలాగే ఎలీసా, తర్వాత ముగ్గురు తోటి కోడల్లోనే ఇద్దరు. మీరే ఎంచుకోండి. రండి రండమ్మా రండి. ఆ యొక్క గిఫ్ట్ నిండు వందనాలయా నీకే నీకే యేసయ్యా, శతకోటి వందనాలయా. నిండు వందనాలయా నీకే నీకే యేసయ్యా, శతకోటి వందనాలయా. యేసయ్యా శతకోటి వందనాలయా. మారని బ్రతుకులు మార్చే యేసు, చీకు చింతలన్నీ తీర్చే యేసు. మారని బ్రతుకులు మార్చే యేసు, చీకు చింతలన్నీ తీర్చే యేసు. నిండు వందనాలయా నీకే నీకే యేసయ్యా, శతకోటి వందనాలయా. యేసయ్యా శతకోటి ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీతోనే నా యేసయ్యా, నా యేసయ్యా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీతోనే నా యేసయ్యా, నా యేసయ్యా. గాబ్రియల్ వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆత్మీయ తల్లిదండ్రుల గారికి మా వందనములు. మరి సంఘబిడ్డలో తోటి సహోదరులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి
ఈ సమయము ఈ రీతిగా మనం జరిపి నిర్గమాకాండము 20వ అధ్యాయము అలాగనే 12వ వచనము తీసి ఒకరు చిన్న చదివి వినిపించినట్లయితే తీసుకుంటున్నా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు ఆశీర్వదించి దీర్ఘవాయుష్ పొందుదువు అని దేవుని పరిశుద్ధన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా నిరాశగా, మరి సంఘం లేనప్పుడు చాలా చింతగా, ఎన్నో ఇబ్బందులు పడి ఒక పూట తినకపోయినా మరి దేవునిలో ఒక ఆసక్తి కలిగి ఇక్కడ సంఘాన్ని కట్టి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ సంఘాన్ని మరి దేవుని యొద్దకు నడిపించాలని ఒక భారం కలిగి ఇక్కడ ఈ యొక్క సంఘాన్ని నడిపించే సువార్త చెప్పడం చాలా కష్టకరమైనటువంటి పరిస్థితి. దైవజనులు కొంతమంది బయటికి బాగానే ఉంటారు, కానీ లోపల 2 పూటలు 3 పూటలు తినకపోయినా సంతోషంగా ఉంటారు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మనిషి ఆహారం వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బతకగలడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిలో పిల్లలారా, ఆయన చాలా ప్రయాసముతో కూడినటువంటి ఈ యొక్క సంఘము. మరి చిన్న పాక ఉండేది ముందు, నాకు తెలుసు, నేను రిక్షా వేసేవాడిని. ఇక్కడ ఏదైనా పని ఉంటే ఆయన చెప్తూ ఉండేవారు, నాకు చేసేవారు. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. చిన్న పాకలో నుండి చిన్న రేకుల షెడ్ నుంచి అలాగా బిల్డింగ్ వరకు దేవుడు తీసుకొచ్చి ఈ దినాన్న ఇప్పుడు ఇక్కడ ఒక 100 మంది 200 మంది జనాలు ఉన్నారంటే దీని వెనక చాలా భారముతో కూడినటువంటి ప్రయాస. మరి మనకి చిన్న బిడ్డలు ఉన్నప్పుడు చాలా తల్లిదండ్రులుగా కష్టపడతాం. వాళ్ళతో పాటు వారికి చాలా అవసరమైన జీవితం ఉంటుంది. బట్టలు కొనాలి, ఆహారం పెట్టాలి, చదివించాలి, అన్నీ కూడా చేయాలి. అప్పుడు చాలా తల్లిదండ్రులు ప్రయాసపడతారు. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఈ ప్రయోగం కలిగి తల్లిదండ్రులకి మంచి గౌరవం మర్యాద తీసుకొచ్చినటువంటి సమయాల్లో వారి యొక్క ఆనందము మనము ఊహించుకోలేము. అటు రీతిలో ఉంటుంది తల్లిదండ్రులు ఆత్మీయకరంగా చూసుకున్నట్లయితే. అయితే అలాగే దైవికంగా ఆలోచించి దైవజనులు ఈ యొక్క సువార్త ద్వారా చాలా ప్రయాస ఉంది. మనము దేవుని గురించి తెలిగిపోయినటువంటి సమయాల్లో చిన్న చిన్న అడుగులు వేసినటువంటి పిల్ల ఎలాగైతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, పడిపోతుంటుంది, అలాగా మనకి కొత్తగా మన దేవుని యొద్దకు నడిపించినప్పుడు చాలా కష్టం ఉంటుంది. తెలుసుకొని ఎంతో కష్టపడి ఓర్పుతో సహనముతో ప్రేమించి బిడ్డలకి ఈ దినము ఇంతవట్టి ప్రయోగకరణంగా దేవుని యొక్క వాక్యములో నడిపించిన దైవజనులకు ఒకసారి అందరూ ఈ దినాన్న మనం ఈ రీతిగా శరీరకరమైన తల్లిదండ్రులకే ప్రేమించి వారికి సన్మానము చేయాలనేసి శరీరకరమైనటువంటి తల్లిదండ్రులకే ప్రేమించి గౌరవించండి తల్లిదండ్రులకని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిల్లో అంతకంటే గొప్పవారిగా మనందరికీ కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా మాకి ఈ యొక్క వాక్యముతో మనకి పాలన చేసి పెంచి పోషించి కష్టములో నష్టములో కూడా ఎంతో కన్నీటితో ప్రార్థన చేసి మనకి ఈ స్థితిలో తీసుగా ప్రయోగకరం అయినప్పుడే తల్లిదండ్రులకి దాన్ని బట్టి నేను చెప్పిన వాటి మాటల్లో తప్పులు ఉంటే క్షమించండి. ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. ముందుగా దేవాది దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు.
కూడి వచ్చిన మీ అందరూ కూడా రేపు వరకు వందనాలు. జీవించారో నాకు తెలియదు, కానీ ఈ జాముకు వచ్చిన తర్వాత ఎన్నో ఆటంకాలు, ఎన్నో రాటుపోట్లు ఎదురయ్యే నా ఆత్మ తండ్రికి ఎన్నో చిక్కులు ఇవన్నీ తనంతట్ల తానే, పెద్దవాళ్ళు లేరు తల్లిదండ్రి ధైర్యం చెప్పడానికి, తనంతట్ల తానే నేనేం చేయాలో, అయ్యా నీ సేవ నేను ఎలా చేయాలో, మరి నేను ఏ విధంగా నా సంఘాన్ని నేను కట్టుకోవాలో అని తపనతో యేసయ్య దగ్గర మొర్రపెట్టిన దినాలు ఉన్నాయి. అలాగా తన ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటూ సంఘాన్ని కట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎంత బాధపడ్డాడో ఆయనకే తెలుసు. తర్వాత ఆ దేవుడికి ఒక్కడికి మాత్రమే హల్లెలూయా. ఈరోజు ఇంత ఘనత ఆయన మీద పెట్టుకున్న ఆశ. హల్లెలూయా. అన్నదమ్ములు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆయన్నే నమ్ముకొని ఆయనే కావాలని ఈ గ్రామానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఎప్పుడు విడనాడలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. ఇంత ఘనత తెచ్చాడు దేవుడు. ఏమిచ్చినా ఆయన మనందరం కూడా రుణం తీర్చుకోలేదు. ఆత్మీయ తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ సేవ ప్రారంభించి ఇంత సంఘాన్ని కట్టుకున్నాడు. కానీ ఇదంతా జరగడానికి కారణం, ఆయనకి ఇంత ఘనత రావడానికి కారణం కేవలం ప్రేమ ఒక్కటే ఆయన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఎంతమంది మోసం చేశారో, కానీ ప్రేమించాడు అందరినీ. నువ్వు ఎందుకు మోసం చేసావని తిరిగి అడగలేదు. కాబట్టి ఆయన ఇంత ఘనత పొందాడు. హల్లెలూయా. మన కొరకు ఎంత ప్రార్థన చేస్తారు, ఎంత ప్రేమిస్తారు ఆయన. అంత ఆ రోజు అదే తపన, ఈరోజు అదే తపన. ఆయన చెప్పుకోలేక మనల్ని గద్దించి నడిపిస్తున్నాడు. మేము ఇలాగ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే, ఇక మేమందరం వాక్యం బోధిస్తున్నామంటే, స్త్రీలు కూడా వాక్యం బోధిస్తున్నారంటే, పాటలు పాడుతున్నారంటే, ఇంత ధైర్యంగా నిలబడగలుగుతున్నారంటే ఎవరు ఇచ్చారు అధికారం? ఆయన ప్రేమించి మనల్ని నిలబెట్టాడు. తండ్రి ప్రేమ ఈ తండ్రి పొందుకున్నాడు. బిడ్డలకి, మనకి ఈయన ప్రేమను పంచుతున్నాడు. అందుకే ప్రేమలోనే చాలా పాటలు ఆయన రాసుకున్నారు. ప్రేమ లేని వాడినైతే వ్యర్థనుడయ్యా, నేను వ్యర్థుల్ని. ప్రేమ లేని వాడినైతే వ్యర్థం. ప్రేమించి మనల్ని పెంచుతున్నాడు. గాయపరిచాడని మాత్రం ఎవరు బాధపడద్దు. నిన్ను గాయపరిచేవాడు నిన్ను ప్రేమించి నిన్ను గాయపరుస్తాడు. ఎందుకు? నిన్ను బాగుపెట్టాలని. హల్లెలూయా. ఈ దినం ఆయనలా మనకే చేసి మమ్మల్ని మార్చి నడిపించిన ఆ దైవజనుడికి, ఈ తండ్రికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కాబట్టి మనం అందరం ప్రయోజకులు అవ్వాలి, ఆయన రాజ్యంలో చేరాలని ఆయన తపన, అంటే మనల్ని స్థిరపరచాలని. చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే నా ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి వందనాలు. మరి ఈ దినం గురించి వివరించి చెప్పాలంటే ఈరోజు నేను చెప్పగలను. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో నేను చాలా నేర్చుకున్నాను నా తండ్రితో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, ఎవరు తీయవలసిన లేదమ్మా. అయితే 7వ అధ్యాయం 21వ వచనం, అక్కడ ఒక వచనం కనబడుతుంది. తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యానికి వారసులు. అయితే ఇంకా మొదట్లో మనం చూసుకున్నట్లయితే
నేను ఎలా అయితే ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చానో, నేను ఎలా అయితే నేను జీవించానో, నా శిష్యులైన వారు, నా బిడ్డలైన వారు, నా కుమారులైన వారు, నా కుమార్తెలైన వారు అందరూ కూడా అలాగే ఉండాలి. ఇందాక మనం వాక్యం విన్నాం ఆల్రెడీ. అంటే తండ్రి ఏ విధంగా ఉండాలి, ఒక వాళ్ళకంటూ ఒక ఉద్దేశం ఉండాలి. తర్వాత మంచిగా బతకాలనేసి ఆయన నేను ఈ 3 సంవత్సరాల కాలంలో నేను ఆయనతో కలిసి సన్నిహితంగా అనేక కార్యక్రమాలు పాలు పొందుతున్నాను. కాబట్టి నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, నేను కళ్ళారా చూసిన విషయాలు ఏంటంటే, మరి ఆయనకి ఎంత ఘనత అయితే వస్తుందో, ఘనత గురించి కాదు కానీ తండ్రి ఏదైతే నిబంధన ఆజ్ఞల్ని ఇచ్చాడో తన కుటుంబాన్ని కూడా ఆయన పక్కన పెట్టేసిన రోజులు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే, ఎప్పుడు కూడా ధనానికో లేదంటే భోజనానికో ఇంకా వేరే దానికో ఎప్పుడు కూడా ఆత్మీయ తండ్రి అయితే ఏది కూడా ఆశపడలేదు. అర్థమవుతుందండి. నేను 3 సంవత్సరాల కాలంలో నేను చూసింది ఏమంటే, ధనం గురించి కానీ ఇంక వేరే దాని గురించి కానీ ఎప్పుడు కూడా ఆయన ఆశపడలేదు. ఆయన కోరుకున్నది ఏంటంటే, నా కుమారుడే కానీ కుమార్తె కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, తనకంటూ ఒక గొప్ప గౌరవం ఉండాలి. బలహీనం అయిపోయిన వారు మనం చెప్పే మాటల వల్ల అక్కడ బలపరచబడింది. చాలామంది 2 దినాలు అయితే చాలామంది బలపరచబడ్డారు. అంటే మనం వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే సాయం మాత్రమే, మాట ధైర్యం మాత్రమే. అంటే అందులో ఆదరణ కనిపించింది. ఓహో, నేను ఇలా ఉండాలి కదా, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉండాలి కదా, నిజమే కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా, తండ్రి ఏం కోరుకుంటున్నాడు నా నుంచి అనేసి వాళ్ళు ఈ 2 రోజులు కూడా తెలుసు. దైవజనుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది నెరవేర్చబడుతుంది. గడిచిన గుర్తు చేస్తున్నాడేమో, నేను చేయాల్సిన పని నాకు గుర్తు చేస్తున్నాడేమో, నేను ఒకవేళ దూరం అవుతానేమో నాకు గుర్తు చేస్తున్నాడేమో. నేను ఆ 2 రోజులు అనుకున్నాను. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను అనమాట. నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో అదే ఇప్పుడు ఆచరణ కొనసాగుతుంది అనుకున్నాను. ఆహో, తండ్రి చిత్తం ఇలా ఉందేమో. నాకు ఏదైతే నా జీవితంలో జరిగిందో అదే నేను చెప్పానండి. తండ్రి కానీ తల్లి కానీ ఏం కోరుకుంటున్నారని మన ద్వారా మనం ఒక ఉన్నతంగా ఉండాలి. ఇంతకుముందు మనం ఎలా ఉన్నా సరే ఇప్పుడు నువ్వు ప్రభులోకి వచ్చిన తర్వాత ఉన్నతంగా ఉండాలని నా ఉద్దేశం అనమాట. నేనైతే తండ్రి ప్రేమని తల్లి ప్రేమని కోల్పోయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో తల్లి తండ్రి కన్నా మా అక్క బావాలు ఎంత ప్రేమించారో అంతకన్నా ఎక్కువ నా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆయనకున్నా లేకపోయినా సరే నవ్వుతూ, ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన సమస్యలు ఎప్పుడు కూడా బయలుపరచలేదు. ఎప్పుడు కూడా అంత ఆత్మీయ తల్లిదండ్రులు దొరకడం మన అదృష్టం. నా ఊపిరిన్నంత వరకు కూడా నా చేతనైనంత మటుకు, నా చేత కాకపోతే మరి ఏమో కానీ. అయితే ఇంకో విషయం ఇక్కడ చెప్పుకోవాలండి. నా భార్య కూడా మరి ఎంత అంటే దానికి ఎంత ఇబ్బంది అయినా సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఎంత ఇబ్బంది ఉన్నా సరే మీరు వెళ్ళండి, పర్వాలేదు, నేను చూసుకుంటాను అనేసి ఒక ప్రోత్సాహం అన్నమాట. ఆయన ఏదైతే ఊహించాడో, ఆయన ఏదైతే తలుచుకున్నాడో అదే అవుతుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించింది. ఆమె అందులో ఆనోకు అంటే దేవునితో నడిచిన వ్యక్తి. ఆనోకు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత ప్రార్థన చేసి ముందుగా దేవుడికి వందనాలు. మరి అలాగే అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, 2016, 2017 సుమారు ఆ టైంలో నేను చదువు మానేసిన తర్వాత కొంతకాలం అక్కడెక్కడ పని చేసుకుంటూ తిరిగేవాడిని. కానీ అప్పుడు మా అమ్మ ఒక్కదయ్యే దేవుడిని నమ్ముకుంది. ఈ చర్చికి మా అమ్మ ఒక్కదయ్య వచ్చేది. మా ఇంట్లో అప్పుడు ఎవరు కూడా దేవుడిని నమ్ముకోలేదు.
అలాంటి టైంలో అయ్యగారు సాయంత్రం టైంలో అలాగా మా ఇంటికి వచ్చేటప్పుడు, నాన్న ఎందుకు అక్కడెక్కడ అలా పని చేసుకొని తిరగడం, నువ్వంటే ఏదో ఒక వ్యాపారం చేసుకొని శుభ్రంగా ఉండు అని చెప్పేసి బలపరిచేవారు అయ్యగారు నాకు. సర్లే అయ్యగారు అని చెప్పేసి అప్పుడు అయ్యగారు నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చి సైకిల్ కొన్నారు. అప్పుడు ఒక సైకిల్ కొని కొంతకాలం ఆ సైకిల్ మీద వ్యాపారం చేసుకుంటూ అలా జీవనం సాగిస్తూ ఉండేవాడిని. తర్వాత అయ్యగారు మళ్ళీ, నాన్న బండి కొనుక్కో, నువ్వు ఎన్నాళ్ళు దీని మీద తిరుగుతావు అని అయ్యగారు చెప్పిన తర్వాత అయ్యగారు వేరే ఒకరి దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకొని నా కొరకు మరి అయ్యగారు నేను వెళ్ళి ఆ విజయనగరంలో బండి కొనడం జరిగింది. తర్వాత బండి కొని వ్యాపారం ఏం చేయాలని ఆలోచించిన టైంలో అమ్మగారు తమ్ముడు మరి గ్రామానికి వ్యాపారానికి వచ్చారు, ఈ మెకానిక్ పని చేయడానికి వచ్చారు. తర్వాత నువ్వు కూడా నేర్చుకుంటే బాగుంటుంది, ఈ వ్యాపారం బాగుంటుంది అని అయ్యగారు నాకు బలపరిచారు. తర్వాత అప్పుడు అమ్మగారు వాళ్ళ తమ్ముడితో అది మెకానిక్ పని నేర్చుకోవడానికి 2 రోజులు నేను వెళ్ళాను. మీ అందరికీ తెలుసు కదా, ఆపరేషన్ అయ్యేటప్పుడు నాతో ఎవరు కూడా రాలేదు. నా కుటుంబస్తులు, నా ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడు ఫస్ట్ నాతో ఎవరు రాలేదు. ఫస్ట్ అయ్యగారు నేను వెళ్ళేటప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తేప్పుడు కూడా నీకు ఏం జరగదు నాన్నని ప్రార్థన చేసి నన్ను పంపించారు. ఖచ్చితంగా నేను ఆయనకి రుణపడి ఉండాలి, ఎందుకంటే నా పట్ల ఎన్నో మేలులు చేశారు, ఏ ఒక్కటి మర్చిపోకూడదు. కానీ సేవకుడు మనకు దొరికాడంటే ఖచ్చితంగా మనం చేసిన అదృష్టమే వెళ్ళాలని మనకి బలపరుచుతారు అయ్యగారు. మరి అయ్యగారిని పట్ల చెప్పాలంటే ఇంక ఎన్నో మీరు అందరూ చెప్పగలరు. ప్రతి అక్కడ దేవుడు సహాయం ఉంది కనుక అయ్యగారు సరైన మార్గంలో నడుచుతున్నారు కనుక మనకి అదే రకంగా మనల్ని కూడా అదే మార్గంలో నడిపిస్తున్నారు. మరి చిన్న మాటలో దేవుడు దీవించిన కాకి తప్పులో సాంగ్ బిడ్డలందరూ చెప్పే విషయం ఏంటంటే, నేను మా ఆయన పెళ్లి చేసుకొని మా అత్త ఇంటికి వచ్చిన తర్వాత ఈ మందిరానికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి మా అమ్మాయిల చర్చికి వెళ్ళా సరే నేను అక్కడ పాటలు పాడడం కానీ వాక్యం చదవడం కానీ ఏటి లేదు, ఓన్లీ చర్చికి వెళ్ళి రావడం చేయడమే. కానీ ఇంత అయ్యగారు బాగా చేసినట్టుగా అలా ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు పాటలు నేర్చుకోయమ్మా, పాడదు, వాక్యం చదువమ్మా, బాగానే ఉంటుంది అని అయ్యగారు కూడా చెప్పారు. అలాగే సన్నిధిలో బాగా వాడబడ్డాను, వాక్యం చదవడం, పాటలు పాడడము. అలాగే మాకు పెళ్ళి అయిన తర్వాత మేము బాధపడ్డాం మా పిల్లలు లేరని. అప్పుడు అయ్యగారు, అమ్మ ఎందుకు బాధపడ్డము, సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే, దేవుడే ఉన్నాడు, దేవుడే సహాయం చేస్తారు అన్నారు. అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు 2 బిడ్డలు పుట్టారు. అలాగే మా బాబు పుట్టినప్పుడైతే ప్రతి నెల గోషాకి వెళ్ళినప్పుడు ఒకరోజు అయ్యగారిని అడిగాను, అయ్యగారండి అమ్మగారిని గోషాక్ హాస్పిటల్ తీసుకెళ్తాను, ఎవరు లేరు తోడుకంటే తీసుకెళ్ళమ్మా అని అన్నారు. అలాగే అమ్మగారు కూడా ఎంత బాగోలేకపోయినా సరే రమ్మని కానీ ఫోన్ చేయగానే అమ్మగారు వచ్చేటతో వచ్చినా సరే, అలాగే ఎంత బాగోలేకపోయినా నాతో నడిచేది రోడ్డు నుంచి. అలాగే ఒకరోజు సడన్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్ చెకప్ అని వెళ్తేమో, అమ్మ నీ నెలలు నిండిపోయి వెంటనే హాస్పిటల్ జాయిన్ అయిపోవాలి గోషాలోని అన్నారు. అప్పుడు ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అత్తని తీసుకెళ్దామంటే మా అత్తకి ఆరోగ్యం బాగోదు, మా అమ్మని తీసుకెళ్దామంటే మా అమ్మకి తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు సహాయం చేయకపోయినా అప్పుడు అయ్యగారు ఫోన్ చేస్తాము. అయ్యగారు అంటే ఇలా వెంటనే జాయిన్ అయిపోమంటారు, మాకు ఎవరు మరి తోడలేరు అయ్యగారు అంటే, అయ్యగారు అయితే అమ్మగారిని తీసుకెళ్ళమ్మా, అమ్మగారు తోడు ఉంటుంది పర్వాలేదు అని అన్నారు. అప్పుడు అమ్మగారి ఇంట్లో నా కోసం ఎంతో బాధపడ్డారు. కన్న తల్లి కూడా అలా చేయదు నా కింద. అమ్మగారు ఎంతగానో సహాయం చేస్తారు. తన అనారోగ్యం బాగోలేకపోయినా మమ్మల్ని కూడా హాస్పిటల్లో తెచ్చుకొని పాపం కారణం లేకుండా చేయకపోయినా 3 రోజులు హాస్పిటల్లో 4 ఉంది. అయ్యగారు కూడా అమ్మ 3 రోజులు ఉంచుకొని ఎవరైనా అడిగితే మాకు ఇబ్బంది ఉంటుంది, అదే ఆడ మనిషి లేకపోతే మా ఇంట్లో ఇబ్బంది ఉంటుంది అని అనేవారు. కానీ అయ్యగారు అలాగ అనలేదు. అది తీసుకెళ్ళామా అమ్మగారిని, 2 రోజులు అయితే 2 రోజులు హాస్పిటల్ ఉంచాను అన్నారు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అలాగే గంట ప్రార్థన చేసి మా బాబు కోసం గట్టిగా ఆరాధించి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మా బాబు ఏడుపాపే రాత్రుల్లో చక్కగా పడుకున్నాడు. ఇప్పుడు కూడా ఏ అనారోగ్యం లేకుండా నా కుమారుడు, నా బిడ్డలు, నా కుటుంబం కోసం
అమ్మగారు అయ్యగారు ఎంతగానో సహాయం చేశారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. దేవునికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. ఎప్పుడైతే అయ్యగారు ఈ ఊరు వచ్చారో మా అత్తలు అన్నారు, వద్దమ్మా అందరిలో మనం చూసి వద్దమ్మా దేవుడి మందిరం ఎక్కడికి వచ్చింది కదా, ఎక్కడైనా ఆ దేవుడే కదా, ఇక్కడ కూడా ఆరాధన చేసుకోవచ్చు, ఇక్కడ కూడా మందిరానికి వెళ్ళమ్మా అని మా అత్తమామలు చెప్పడం జరిగింది. అయితే నేను చాలా భవిష్యత్తులో చాలా జ్ఞానం తక్కువదాన్ని. ఎందుకంటే నాకైతే కష్టమైన విలువ అంటే నాకేటో తెలిసేది కాదు. అమ్మాళ్ళ ఇంటి దగ్గర నాకు పెళ్ళైన వారికి నాకు వంట రాదంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు కూడా నాకు సవాలు పెళ్ళయిన తర్వాత నాలో ఏర్పడ్డాయి. తాత్కాలికంగా దేవుడు నమ్మేదాన్ని, దేవుడు మందిరానికి వెళ్ళేదాన్ని, కానీ ఇలాగ ఉండాలి, జ్ఞానంలో ఎలాగుండాలి, ప్రేమ విషయంలో ఎలాగుండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, కుటుంబాలు ఎలాగుండాలి, ప్రేమ ఎలా చూపించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి అన్న ఒక ఉద్దేశాలు అయితే నాలో ఉండేవి కాదు. అయ్యగారు ఈ ఊరు వచ్చారో, ఈ మందిరానికి వచ్చారో, అప్పుడు నేను అయ్యగారి ద్వారాగా కొన్ని విషయాలు, చాలా విషయాలు భవిష్యత్తులో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాగ తిరగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ నడుచుకోవాలి, కుటుంబంలో పెద్దగా ఎలాగొండాలో, కోళ్ళగా ఎలాగొండాలి, కూతురిగా ఎలాగొండాలో అన్ని విషయాలు కూడా నాకు తండ్రిగా ఉండి అన్నీ నేర్పించారు. నాకు చదువు రాదు అయ్యగారు అంటే నువ్వు చదవాలమ్మా అని అనేవారు. అయ్యగారు నాకు పాట రాదంటే నువ్వు పాడాలమ్మా అని అనేవారు. అయ్యగారండి నాకు ప్రార్థన చేయడం రాదంటే ప్రార్థన చెయ్యమ్మా, నీకు నేను నేర్పుతాను, దేవుడు సహాయం చేస్తాడని నాకు ధైర్యం చెప్తూ, నాకు వాదాడుతూ ఎన్నో విషయాలు చాలా సందర్భంగాల్లో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా నాకు అడ్డుగా నిలబడి అన్ని విషయాల్లో సహకరించేవారు. అన్ని విషయాలు నేర్పించారు. ఈరోజు నాకు ఉన్నతమైన స్థితిని ఇచ్చారు, ఎలా నడవాలో బ్రతికినిచ్చారు. మాటలు దేవుడు దీవించిన గాక. దేవుడు నడిపించారు, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దయ మా పైన ఉంచుతామని అడుగుతున్నాం దేవా. అలాగే అమ్మగారికి అయ్యగారికి మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి తండ్రి. నాయన అయ్యగారు చేసే తలంపులన్నీ నెరవేర్చండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మాకు ఎలుగుగా నిలబెట్టినందుకే వందనాలు తండ్రి. నాయన అయ్యా నాయన కుటుంబాన్ని అంతా దీవించి ఆశ్రయిస్తావని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఒక్కసారి ఇంతవరకు చక్కగా నడిపించిన నతనేలకి నిమిత్తము ఒకసారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇంకా సమస్త జ్ఞానము నీ బిడ్డకి అనుగ్రహించి మరి ఇంకా నడిపింపు కార్యక్రమంలో ఇంకా చక్కగా మరి అనేక కార్యక్రమాలు నడిపించినట్లుగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగనే ఈరోజు వంటల కార్యక్రమం. ఆ ఎండల్లో మనమైతే ఇక్కడ నీడలో ఉన్నాం, కానీ ఎండలో కష్టపడి చాలా తండ్రి చెమట కార్చి వండిన సహోదరులు, దాంట్లో ఎంతమంది అయితే పాలు పొందారో వారందరికీ దేవుడి దీవెనలు ఉండినట్లుగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి ఆత్మీయ తల్లిదండ్రులను చక్కగా పాటలు పాడి ఆరాధనలు చేసి, అలాగనే మంచి మాటలు తెలియచేసి ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించిన మీ అందరికీ దేవాతి దేవుడి దీవెనలు ఉండినట్టుగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సావాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకటొచ్చు వరకును ఆయన కృప సదాకాలం మనందరికీ నిత్యము తోడై ఉండునుగాక. ఆమేనేశ్వరత్వమేచ్యం ప్రవేశరత్వమేచ్యం ప్రవేశన సంపూర్ణ జంగలును గాక. ఆమెన్. బలో క్రీస్తు మహారాజుకే. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్.